హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుగువారి వంటలలో ఉల్లిపాయతో వంకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందుకు ముందుగా ఒక గిన్నెలో వంకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఎండుమిరపకాయలు, కొంచెం చింతపండు, ఉల్లిపాయలు 1 కప్పు. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకొని ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు వేసుకొని కొంచెం వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకొని వేపుకోవాలి. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఈ ఎండుమిరపకాయలు వీటిగా ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఈ వంకాయ ముక్కల్ని బాగా మెత్తబడే వరకు వేపుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు మెరిగిన తర్వాత ఈ వంకాయ ముక్కలు కూడా వేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. మరొకసారి కొంచెం సాల్ట్, బాగా గ్రైండ్ అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమానికి పోపు పెట్టుకుందాం. ప్యాన్లో ఆయిల్ వేడి చేసి ఆయిల్ కాగాక ఆవాలు, కరివేపాకు, పచ్చిశనగపప్పు వేసుకొని వేగనివ్వాలి. కొంచెం ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఈ వంకాయ ఉల్లిపాయ మిశ్రమాన్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ఉల్లిపాయతో వంకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. అంతే, ఎంతో రుచికరమైన ఉల్లిపాయతో వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది.